ప్రేక్షకులందరికీ నమస్తే. మనము కర్మని వదిలేసిన కర్మ మనల్ని వదలదండి. నేను ఇది ఏ కాంటెక్స్లో చెప్తున్నానంటే పొలిటికల్ కాంటెక్స్లో చెప్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, బెంగాల్లో రిజల్ట్స్ వచ్చాయి. బీజేపీ మెజారిటీ వచ్చింది. సువేంద్రు అధికారి ఎవరైతే ఒకప్పుడు టీఎంసీలో ఉన్నాడు, తర్వాత దాని నుంచి బయటికి వచ్చాడు, బీజేపీ జాయిన్ అయ్యాడు, బీజేపీ కోసం కష్టపడ్డాడు. మమతా బెనర్జీని ఆమె అసెంబ్లీ సీట్లోనే ఓడించాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. టీఎంసీలో రెబెలియన్ స్టార్ట్ అయింది. రెబెలియన్ ఎలా స్టార్ట్ అయింది? 80 సీట్లు గెలిచింది టీఎంసీ. 80 సీట్లు గెలిచిన తర్వాత మీటింగ్ పిలిచారు, ఏదో ర్యాలీ చేద్దాం అనుకున్నారు. దానికి చాలా తక్కువ మంది 5-6 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. మరోపక్క టీఎంసీలో ఎవరైతే ఒక లీడర్ ఉన్నాడో, ఎమ్మెల్యే ఉన్నాడో, రితబ్రత బెనర్జీ. కోర్స్ ఈ బెనర్జీకి మమతా బెనర్జీకి రిలేషన్ అయితే ఏం లేదు, ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటిదైతే ఏం లేదు. పోతే ఈయన ఏంటంటే రెబల్ ఫ్రాక్షన్ని తయారు చేసుకొని నిజమైన టీఎంసీ మాదే, నాతో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఉన్నది 80 ఎమ్మెల్యేలు, దానిలోంచి 60 మందిని ఈయన నాతో ఉన్నారని చెప్తున్నాడు. సో ఇవన్నిటి ఇంపాక్ట్ ఏముంటుంది అని అంటే, ఫస్ట్ చూడండి, 80 ఎమ్మెల్యేలతో మమతా బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలి, ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ ఒక వింతైన విషయం జరిగింది. అదేంటంటే మమతా బెనర్జీనో లేకుంటే ఈ ఆకాష్ బెనర్జీ ఎవరైతే నెఫీ ఉన్నాడో మమతా బెనర్జీకి, ఆయన ఎమ్మెల్యేల సంతకాలు ఏదో పెట్టాడు అని ఒక లెటర్ని ఎవరికి, స్పీకర్కి సబ్మిట్ చేశాడు. ఏమనంటే 80 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు, మమతా బెనర్జీ విల్ బి లీడర్ ఆఫ్ అపోజిషన్ అని. తర్వాత తేలింది ఏంటంటే యాక్చువల్గా ఆ సంతకాలు, ఎమ్మెల్యేల సంతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోర్జరీ చేశారు. ఈ ఫోర్జరీ చేసిందంతా ఆకాష్ బెనర్జీ అని. అంటే ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే మమతా బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని సంతకం పెట్టలేదు. ఇది తర్వాత ఆఫ్కోర్స్ కొంచెం ప్రూవ్ అయినట్టుంది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, రితబ్రత బెనర్జీ మేము సంతకాలు పెట్టలేదు, ఇన్ఫ్యాక్ట్ 80 మందిలో 60 మంది నాతో ఉన్నారు, మేము మెయిన్ టీఎంసీ నుంచి బ్రేక్ అవుతున్నాము, మా పార్టీనే మీరు రికగ్నైజ్ చేయండి అని స్పీకర్కి లెటర్ ఇచ్చారు. స్పీకర్ దాన్ని ఆమోదముద్రలో కూడా వేశారు. దీని అర్థం ఏంటంటే, మహారాష్ట్రలో ఏదైతే శివసేన ఉందో, ఒకప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు కదా, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎలాగైతే బ్రేక్ అయిపోయిందో, బ్రేక్ అయ్యి ఏకనాథ్ షిండే తన పార్టీ సింబల్ని, మెయిన్ శివసేన దీన్ని కూడా తనతో బ్రేక్ చేసుకొని వచ్చి తర్వాత అఫ్కోర్స్ ఈయన బీజేపీతో జాయిన్ అయిపోయాడు. సో అలాగే రితబ్రత బెనర్జీ ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే, అదే విధంగా 80 మందిలోంచి 60 మంది ఎమ్మెల్యేలు నాతో ఉన్నారు, మమ్మల్నే మెయిన్ టీఎంసీగా రికగ్నైజ్ చేయండి, నేనే లీడర్ ఆఫ్ అపోజిషన్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, టీఎంసీ కూడా బ్రేక్ అవ్వబోతుంది. ఇది సేమ్ రిపీట్ అవుతుంది. మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో అలాగే రిపీట్ అవ్వబోతుంది. దీనికి కారణం ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, కర్మ అనేది హిట్ బ్యాక్ చేస్తుందండి. మమతా బెనర్జీ గారు టీఎంసీ పార్టీని స్థాపించి 30 ఏళ్ళు దానికోసం పనిచేసి ఒక సిద్ధాంతం కోసం పనిచేశారు. అదేంటంటే బెంగాల్ని డెవలప్ చేయాలి. తనే ఒకప్పుడు పార్లమెంట్లో లెటర్లు ఇచ్చి ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల బెంగాల్ ఎఫెక్ట్ అవుతుంది అని తాను ఇస్తే, స్పీకర్ ఏదో రెస్పాండ్ అవ్వకుంటే అలా పడేసింది. సో ప్రతి రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉంటుందండి. సో బెంగాల్ గుర్తింపు, బాంగ్లా మానుష్ అంటాం కదా, సో దానికోసం పనిచేస్తాను అని తాను ప్రజల్లోకి వెళ్ళి తన పార్టీని గెలిపించుకున్న ఆమె తర్వాత ఆ సిద్ధాంతాన్ని మొత్తం పక్కన పడేసి ఎక్స్ట్రీమ్ ముస్లిం అప్పీజ్మెంట్కి వెళ్ళింది. ఇన్ఫిల్ట్రేటర్స్ని ఎంకరేజ్ చేయడము, తన పార్టీలో ఎవరైతే గూండాగిరి చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడము, సెంట్రల్ ఏజెన్సీస్ వస్తే వాటి మీద దాడి చేయడము, సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేసి తనే స్కీమ్స్ పెట్టడము. ఆల్రెడీ అక్కడ ఫ్యాక్టరీస్ అంతంత మాత్రమే, అవి కూడా వెళ్ళిపోయాయి. సో తాను ఏ సిద్ధాంతాన్ని పట్టుకొని పొలిటిక్స్లోకి వచ్చి ఒక పొలిటికల్ పార్టీ స్థాపించి ప్రజలకు మంచి చేస్తానని చెప్పి
గెలిచి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత తన సిద్ధాంతాన్ని మొత్తం పక్కన పెట్టేసి ముస్లిం అప్పీజ్మెంట్కి వెళ్ళిపోయి ఇన్ఫిల్ట్రేటర్స్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితికి వెళ్ళిందో ఇక ప్రజలు ఎన్నుకోరు కదండి. ప్రజలు కూడా రిజెక్ట్ చేస్తారు ఇలాంటి సిద్ధాంతాన్ని. తర్వాత మనం చూసాం ఆర్జే కార్ ఏదైతే కాలేజ్ ఉందో అక్కడ ఒక మెడికో రేప్ చేయబడి ఇవన్నీ చేస్తే ఆమెకు కూడా న్యాయం జరగల. ముర్షిదాబాద్ కానీ మాల్దాలో కానీ హిందువులు పారిపోవడము, వాళ్ళపైన దౌర్జన్యాలు, మానభంగాలు, స్త్రీల పట్ల అత్యాచారాలు ఇన్ని జరుగుతున్నా ఆమె తన పార్టీలో ఉన్న గుండాలతో నిలబడింది కానీ ప్రజలతో నిలబడలే. సో కర్మ అనేది వదలదండి, అది కంపల్సరీగా హిట్ బ్యాక్ చేస్తుంది. అదే శివసేన పట్ల కూడా జరిగింది. కంపేర్ చేయాలనుకుంటే శివసేన పట్ల కూడా జరిగింది. శివసేన బాల్ ఠాక్రే ఒకప్పుడు హిందువుల కోసం, హిందుత్వం కోసం నిలబడ్డాడు, దేశం కోసం నిలబడ్డాడు. కానీ ఉద్ధవ్ ఠాక్రే వచ్చి ఏం చేశాడండి, మొత్తం రూట్ మార్చేశాడు. సెక్యులర్ పార్టీ అన్నాడు, కాంగ్రెస్తో వెళ్ళిపోయాడు, ముస్లిం అపీజ్మెంట్ తానే మొదలుపెట్టాడు. అంటే 180 డిగ్రీస్ టర్న్ తీసుకున్నాడు. సో తన పార్టీలోంచే రిబెలియన్ వచ్చింది, తన పార్టీలోంచే రిబెలియన్ వచ్చింది. అలాగే టీఎంసీ కూడా తన పార్టీలోంచే రిబెలియన్ వచ్చింది. ఒకసారి ఓడిపోతే ఇంకా ఎవరు పట్టించుకోరు కదండి. ఇప్పుడు ప్రజలైనా తన పార్టీలో ఉండే సొంత లీడర్లైనా కూడా ఓడిపోతే వాల్యూ ఏముంటుంది? మమతా బెనర్జీ ఓడిపోయింది ఘోరంగా. 207 సీట్లు బీజేపీకి వచ్చాయి, టీఎంసీకి కేవలం 80 సీట్లు మాత్రమే వచ్చాయి. సో అంత ఘోరంగా ఓడిపోయింది కాబట్టి తన పార్టీలో ఉన్న లీడర్లే ఆమెను పట్టించుకోవడం లేదు, బ్రేక్అవే అయిపోతున్నారు. సో ఎక్కడైనా ప్రేక్షకులు సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతాన్ని వదిలేస్తే పార్టీలు ఏమవుతాయో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇంకోటి, ఈ పార్టీలన్నీ కూడా ఫ్యామిలీ బేస్డ్ పార్టీలండి. ఈ ఫ్యామిలీ బేస్డ్ పార్టీలలో ఎలా ఉంటుందంటే తమ కొడుకులను, కూతురును ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఆ వర్త్ ఉందా లేదా చూడరు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తన పార్టీలో ఉండే వేరే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోరు. స్టాలిన్ ఉదయనిధిని పుష్ చేసే దాంట్లో ఈ ఉదయనిధి వచ్చి పిచ్చివాగుడంతా వాగి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటే ప్రజలు ఏం చేశారు, తీసి పక్కన పడేశారు. సేమ్ థింగ్ శివసేనతో అయిందిగా. ఉద్ధవ్ ఠాక్రే వచ్చి ఆదిత్య ఠాక్రేని బిల్డప్ చేద్దామనుకున్నాడు, ప్రజలు నిరాకరించారు, అయిపోయింది. మమతా బెనర్జీ వచ్చి ఈ ఆకాష్ బెనర్జీని పంప్ చేద్దామనుకుంది, ప్రజలు నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, బాగానే ఉంది. రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి ఎన్నోసార్లు లాంచ్ చేయడం మొదలుపెట్టారు, ఎప్పుడూ ఆ లాంచ్ సక్సెస్ఫుల్ కాలేదు. పార్టీ పతనావస్థకి వెళ్ళిపోయింది. కేరళలో మాత్రమే గెలిచారు, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు, కానీ వీళ్ళనే గెలిపించలేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఏం లేదు. అలా మీరు ఏ పార్టీ అయినా చూడండి, ఆ పార్టీలు పతనం అయిపోయాయి. అనేక పార్టీలు, ఫ్యామిలీ బేస్డ్ పార్టీలు తమ వంశోద్ధారకులని ప్రొజెక్ట్ చేసే దాంట్లో పతనం అయిపోయారు, సిద్ధాంతాన్ని వదిలేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎప్పుడూ హిందూ వ్యతిరేకే, కానీ ఇప్పుడు ఎలా తయారైంది, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఆల్మోస్ట్ ముస్లిం లీగ్ లాగా తయారైపోయింది. అలాంటి పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? ప్రజలు మేబీ ఒకసారి ఎన్నుకోవచ్చు, తర్వాత క్రమంగా ఏం చేస్తారంటే పక్కకు పడేస్తారు, ఓడిపోవాల్సి వస్తుంది. అంటే అసలు ఆనవాళ్ళనేవే కనపడకుండా మొత్తం నాశనం అయిపోతారు. సో అదే జరుగుతుంది. ఇదే మనం ఆధ్యాత్మికంగా కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు సనాతన ధర్మం కోసం ఫైట్ చేసే అనేక మంది ఉన్నారు. నేను కానీ నాలాంటి కొందరు కానీ మా సిద్ధాంతాన్ని వదలల. మాకు ఫస్ట్ సనాతన ధర్మం, నెక్స్ట్ భారతదేశం, ఈ రెండు ముఖ్యం. ఇది పక్కకు పెట్టి నాకు పాపులారిటీ వస్తుంది, నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయి అని అనుకున్న వాళ్ళు క్రమంగా అవుట్ అయిపోతారు. నేను ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది ఉన్నారు. అంటే సిద్ధాంతాన్ని పక్కన పెట్టామనుకోండి, మొత్తం నామరూపాలు లేకుండా నశించిపోతారు. సో ఎవరైతే ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారో అదే సిద్ధాంతం కోసం పనిచేయండి. రూటు మార్చి ఒక సిద్ధాంతాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళి మనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేశామనుకోండి, అవుట్ అయిపోతారండి, క్రమంగా అవుట్ అయిపోతారు. ఎందుకంటే మనం వదిలిన మన కర్మ సిద్ధాంతం మనల్ని వదలదు. సో ప్రేక్షకులు, టీఎంసీలో ఇంత జరిగి ఇంత అయినా దాన్ని చూసి మనం నేర్చుకోకపోతే
మనం మూర్ఖులమనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు రితబతా బెనర్జీ మోస్ట్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతారు. మమతా బెనర్జీ చిన్న గుట్, అంటే ఒక టీఎంసీ అనేది ఒక సపరేట్ పార్టీ సింబల్ కూడా తాను తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 60 మంది బ్రేకప్ అయిపోయారు. ఇంకా గ్రాస్ గ్రౌండ్ వర్కర్స్ కొందరు ఉంటారు, వాళ్ళు కూడా ఎంతమంది రితబతా బెనర్జీతో ఎంతమంది గ్రాస్ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఎంతమంది ఈయనతో వెళ్తారో, మమతా బెనర్జీని వదిలేసి ఈయనని ఎంతమంది జాయిన్ అవుతారో మనకు తెలియదు. సో అది రాబోయే కాలంలో చూడాలి. ఏ రకంగానైతే ఉద్ధవ్ ఠాకరే అవుట్ అయిపోయాడో మేబీ అలాగే ఈ మమతా బెనర్జీ, ఆకాష్ బెనర్జీ కూడా అవుట్ అవుతారేమో అనిపిస్తుంది. అన్లెస్ షీ ఫైట్ బ్యాక్ చేయడమే కాదండి, తన సిద్ధాంతాన్ని వదిలేసింది, అసలైన సిద్ధాంతాన్ని వదిలేసింది. సిద్ధాంతం ఏంటి? వెస్ట్ బెంగాల్ బాగుపడాలి, బెంగాల్ కోసం పనిచేయాలి. ఆమె బెంగాల్ కోసం పనిచేయడం మానేసి అడ్డమైన సిద్ధాంతాలన్నీ పట్టుకొని ఇన్ఫిల్ట్రేటర్స్ కోసం పనిచేయడము, గూండాల కోసం పనిచేయడము, ఇదన్నీ చేసింది. ఎన్ని రోజులు ఈమె పార్టీ ఉంటుందో మనం వేచి చూడాలి ప్రేక్షకులు. సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రేక్షకులు. నమస్తే.